ఒక్క రోజులో 50,000 మంది పైగా ప్రజలు స్పెయిన్ సరిహద్దు దాటి యూరోప్లోకి ప్రవేశించారు. కానీ ఆశ్చర్యకరంగా మరుసటి రోజే వేలాది మంది ప్రజలు తిరిగి మార్కోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళని ఎవరు ప్రేరేపించారు? కెట్టా అంటే ఏమిటి? ఈ సంఘటనల వెనుక ఉన్న నిజాలు ఏమిటి? ఈ వీడియోలో మొత్తం కథ తెలుసుకుందాం. కెట్టా అనేది స్పెయిన్కి చెందిన ఒక చిన్న నగరం. కానీ ఇది యూరోప్లో కాదు, ఆఫ్రికా ఖండంలో మార్కో సరిహద్దుకి ఆనుకొని ఉంటుంది. అందుకే ఇది యూరోప్కి చేరాలనుకున్న వలసదారులకు ప్రధాన ప్రవేశ మార్గం. చాలామంది అక్కడికి సముద్రాన్ని ఈదుకుంటూ లేదా సరిహద్దు కంచె దాటి అక్కడికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. అసలేం జరిగింది? 2026 జూలై చివరిలో అనూహ్యంగా దశాల కొద్దీ వేల మంది మార్కో నుంచి కెట్టాలోకి ప్రవేశించారు. కానీ అంచనాల ప్రకారం 50,000 మంది నుంచి 60,000 మంది వరకు 2 రోజుల్లో సరిహద్దును దాటేశారు. దీంతో కెట్టా నగరంలో ఆహారం, నీళ్లు, ఆశ్రయం, వైద్య సదుపాయాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. స్పెయిన్ అదనపు పోలీసులను సైన్యాన్ని దించింది. వాళ్ళు ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు? వేలాది మంది తిరిగి వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఆహారం, తాగునీరు, ఉండడానికి స్థలం లేకపోవడం. రెండోది, కెట్టాలోకి వచ్చినంత మాత్రాన యూరోప్లో వేరే దేశాలకి వెళ్ళడానికి అసలు అవకాశం లేదని వాళ్ళకి తర్వాత తెలిసింది. స్పెయిన్ అధికారులు అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళేందుకు కఠిన తనిఖీలు నిర్వహించారు. మూడోది, మార్కో భద్రతా బలగాలు సరిహద్దు వద్ద గుంపులను చెదరగొట్టేందుకు చక్కర్లు తీస్తున్నాయి. ఈ కారణాల వల్ల వేలాది మంది స్వచ్ఛంగా మార్కోకి తిరిగి వెళ్ళిపోయారు. ఈ భారీ వలసకు కారణం ఏమిటి? ఖచ్చితమైన కారణంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ అధికారులు, విశ్లేషకులు ఇప్పటికీ కొన్ని కారణాలు చెప్తున్నారు. మొదటిది, మానవ అక్రమ రవాణా మరియు తప్పుడు ప్రచారం చేయడం. రెండోది, స్పెయిన్ చట్టాలపై అపోహలను వ్యాపించి చేయడం. మూడోది, మార్కో మరియు స్పెయిన్ రాజకీయాల ఉద్రిక్తతలపై ఊహాగానాలు చేయడం. అయితే ఈ రాజకీయ కారణాలకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లేవని పలువురు నివేదికలు పేర్కొంటున్నారు. మరణాలు మరియు పరిణయాలు. ఈ ఘటనల్లో పలువురు సముద్రంలో మునిగిపోవడం లేదా భారీ తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్పెయిన్ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. సముద్ర మార్గాల్లో అక్రమ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు తేలియాడే అడ్డంకులను కూడా ఏర్పాటు చేసింది. ఎండింగ్. కెట్టా సంక్షోభం మరోసారి ఒక నిజాన్ని గుర్తు చేసింది. యూరోప్కు చేరాలనుకునే ఆశతో వేలాది మంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కానీ సరిహద్దు దాటితే మాత్రం సరిపోదు. ఆ తర్వాత జీవితం, ఆశ్రయం, చట్టపరమైన ప్రక్రియలు మరింత క్లిష్టంగా ఉంటాయి. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రపంచ సంఘటనలు విశ్లేషణ కోసం సబ్స్క్రైబ్ చేయండి.